క్రీస్తునందు ప్రియులారా, చీకటిలో ఉన్న వాళ్ళు గొప్ప వెలుగును చూసిరి అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము చదువుచున్నాం. అసలు చీకటిలో ఉన్నామని ఎలా తెలుసుద్ది? చీకటి అంటే అసలు ఏంటి? చీకటి అంటే రాత్రి అని అందరికీ తెలుసు. ఇది మామూలుగా అందరికీ తెలిసిన చీకటి. కానీ బైబిల్ చెప్పే కొన్ని చీకట్లు నేను మీకు కొన్ని విషయాలు ఈ లేఖనాల నుండి మనం చూద్దాం. బైబిల్లో ఏముందంటే బుద్ధిహీనత, దుష్టత్వము ఇవి చీకటి అనుభవాలు. జ్ఞానం లేకపోవటము, అలాగే మూర్ఖంగా దుష్టత్వం సైతాన్ సంబంధంగా జీవించడం ఒక చీకటి. ఈ విషయాలను మనం బైబిల్లో ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే అక్కడ మనం ఏమని చూస్తున్నామంటే, అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుకున్నాడు ఆయనను అని ఇక్కడ చూస్తున్నాం. బుద్ధిహీనత ఎంత ఎంత అంటే చీకటికి వెలుగుకున్నటువంటి తేడా ఉందన్నమాట. అందుకని జ్ఞానము ఒక వెలుగు లాంటిది, బుద్ధిహీనత చీకటి. అంతేకాదు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనం కూడా మనం చూస్తే, దుష్టులు మార్గము అది మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షిస్తుంది. కనుక వాళ్ళ త్రోవలంట ఎలా ఉంటాయంటే, దుష్టులు త్రోవలు, చీకటి త్రోవలలో వారు నడవాలని యథార్థ మార్గాలను విడిచిపెట్టేసి వాళ్ళు ఉంటారు చాలామంది. ఆ చీకటిది, బుద్ధిహీనత చీకటి, యథార్థతను విడిచిపెడతాం కూడా ఒక చీకటి అనుభవంలోకి వెళ్ళిపోవటమే. కనుక చీకటిలో ఎవరు ఉండాలని కోరుకోరు, చీకటిని ఎవరు కూడా ఇష్టపడరు. మరి చీకటి వద్దనుకుంటే నువ్వేలా ఉండాలంటే జ్ఞానం కలిగి ఉండు. బుద్ధిహీనతను విడిచిపెట్టే. బుద్ధిహీనత ఒక చీకటి, మూర్ఖమైన దుష్ట మార్గములు అవన్నీ కూడా చీకటి అనుభవాలు. ఇకపోతే సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే మరో చీకటి ఏంటంటే, తల్లిదండ్రుల విషయంలో పిల్లలు చక్కగా జ్ఞానంగా సన్మానంగా ఉండాలి. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోనంటే అసలే చీకటి. వాళ్ళని దూషించటమే, ద్వేషించటమే చీకటి. నేను ఈ మాట ఎవరికి చెప్తున్నానంటే, భయభక్తులలో దేవుని మార్గాల్లో పెంచేటువంటి తల్లిదండ్రుల విషయంలో పిల్లలు చాలా మర్యాదగా ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి, చాలా వాళ్ళని సన్మానించాలి. అలా కాకుండా వాళ్ళని దూషిస్తూ ద్వేషిస్తూ వాళ్ళని కానీ హింస పెడితే కారు చీకటిలో దీపం మారిపోద్దని బైబిల్ చెబుతుంది. ఇంకొక మాట, ఈ తల్లిదండ్రుల విషయంలో పిల్లల గురించి ఏమని మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి విషయాలు మనం చూస్తూ ఉంటాము. మన తల్లిని ఎవరైనా సరే, తల్లినైనా తండ్రినైనా దూషించి వాళ్ళకి అవమానం కలగజేస్తే అది చీకటిలాగా ఉంటుంది నీ బ్రతుకు. కనుక దేవుని మార్గములో, సత్యములో, బైబిల్ దేవుని భయభక్తుల్లో పెంచుతున్నటువంటి తల్లిదండ్రులు మాట ప్రతి పిల్లలు విని ఆ ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడు ఆశీర్వాదకరం ఉంటుంది. వెలుగులో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది జీవితాలు. కనుక సామెతల గ్రంథంలో ఈ తల్లిదండ్రులతో ఎలా ఉండాలో, తండ్రిని ఎలా సంతోషపెట్టాలో, తల్లిని ఎలా ఆనందపరచాలో సామెతల గ్రంథం చదివితే పిల్లలందరికీ తెలుస్తుంది. కనుక యవనస్తులు, చిన్న పిల్లలు అందరూ కూడా చదువుకొని చీకటి తల్లిదండ్రుల విషయంలో ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వాళ్ళు చీకటి అనుభవంలోనే ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. ఇకపోతే మనము లేఖనాల్లో ఇలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మత్తయి సువార్త 22వ అధ్యాయం 12 వచనం నుండి చూస్తే అక్కడ ఒక ఉపమానం చెప్పబడింది. ఒక పెండ్లి విందులో
జరుగుతుంది. పెండు వస్త్రాలు వేసుకుని వెళ్తారు, ఎవరైనా మంచి వస్త్రాలు వేసుకుని వెళ్తారు. కానీ ఒక వ్యక్తి అంటే పెండు వస్త్రం లేకుండా పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు ఆ ఉపమానంలో స్నేహితుడా ఇక్కడ పెండ్లి విందుకు పెండ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు అని చెప్పి అతను పట్టుకుని చీకట్లో పడేశారంట. అంటే అర్థం ఏంటంటే పెండ్లి వస్త్రం అంటే యేసుక్రీస్తు కొరకు మనందరం కూడా సిద్ధపరచబడవలసినటువంటి ఆ జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకనగా యేసుక్రీస్తుతో మనకు దేవుని సంఘం రక్షణ పొందిన సార్వత్రిక క్రైస్తవులందరికీ మనందరికీ ఉన్న ఒక పేరు ఏంటంటే క్రీస్తు వధువు, క్రీస్తుకు భార్య, ఆ పెండ్లి కుమారుడు యేసు. ఆయన కొరకు మన సిద్ధపరచబడుచు ఎప్పుడు కూడా పెండ్లి వస్త్రాన్ని వేసుకుని ఎప్పుడు వస్తాడా ఆ రాకడ మనకు తెలియదు కనుక ఎల్లవేళలా సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా ఆ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రం, ప్రశస్త వస్త్రం, సంతోషం గల వస్త్రం, ఇలా దైవికమైన కొన్ని వస్త్రాలు బైబిల్లో మనకు రాయబడ్డాయి. నీ వస్త్రమును కాపాడుకొని ప్రకటన గ్రంథకర్త కూడా చెప్తూ ఉంటాడు, బైబిల్లో ఉంది. కనుక ఈ వస్త్రము కానీ ఎవరైనా అంటే రక్షణ ఆత్మీయానుభవాలు లేకుండా ఎవరైనా ఉన్నా చీకట్లు ఉన్నట్లే. అందుకని అలాంటి వాళ్ళు ప్రార్థన చేయలేరు, మందిరం రాబుద్ది కాదు, అంత అనీజీగా ఉంటుంది, అన్హ్యాపీ అంటే సంతోషం ఉండదు, పూర్ణ సమాధానం ఉండదు, దేవునిలో ఆనందించడం వరకు రాదు. ఎందుకంటే పెండ్లి కుమారుని కొరకు సిద్ధపరచబడేటువంటి అనుభవం లేదు కనుక ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం, యేసయ్య మీద ఉన్న మమకారం, ఆ విశ్వాసం, ఆ భక్తి ఉండదు కనుక అది. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు చీకటిగా ఉండే, వాళ్ళ కుటుంబం చీకటిగా ఉండేది, వాళ్ళ బ్రతుకే ఆత్మీయ పైకి క్రైస్తవులుగా ఉంటారు కానీ వాళ్ళ బ్రతుకులు మాత్రం చీకటే. చూడండి, ప్రార్థన చేసుకునే వాళ్ళు పేదోళ్ళైనా ఆత్మీయంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా సరే ఎంతో ముఖంలో ఆనందం కనబడుతుంది, ఇంట్లో ఎంతో సంతోషం ఉంటుంది. అలాంటి సంతోషకరమైన ఆ పెండ్లి కుమార్తె ఎలా పెండ్లి కుమారుడు కొరకు ఎలా సంతోషంగా ఉండదో, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఎలా సంతోషంగా ఉంటామో, ఎలా మంచి వస్త్రాలు లేనివాడు కూడా మంచి వస్త్రాలు, అలాగే దేవుని సన్నిధిలో అలా ఉండాలి. అలా లేదనుకో చీకట్లో ఉన్నట్టే. తర్వాత ఇంకా మనం చూసుకుంటూ వెళితే దేవుడిచ్చినటువంటి తలాంతుల్ని మనం వాడుకోకపోతే కూడా మన చీకట్లో తోస్తాడు. అంటే నరకంలో, పాతాళంలో. మత్తయి సువార్త 25:24 నుండి కూడా మనం చూస్తే మొట్టమొదటిగా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే చీకటి అనుభవాలు ఏంటి. చీకటి అంటే ఏమిటి ఇక్కడ బైబిల్ చెబుతుంది? బుద్ధిహీనత, మూర్ఖత్వం, దుష్టత్వం. అది చీకటిలో నిన్ను నెట్టేస్తుంది. రెండవదిగా తల్లిదండ్రులని సరైన విధంగా సన్మానించకపోయినా, వాళ్ళ ఉండవలసిన మంచి మర్యాద మనం చూడకపోయినా, ఎవరికైనా సరే వాళ్ళు చీకట్లో ఉన్నట్టే. వాళ్ళు ఎటు వెళ్తారో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. అలా కాకుండా దూషించడం, ద్వేషించడం, వాళ్ళని మోసం చేయటం, వాళ్ళకి అవమానకరంగా బ్రతికితే జాగ్రత్త. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత వ్యవసాయం ఉన్నా, ఎంత నీకు ఎన్నున్నా నువ్వు చీకట్లో ఉన్నావు. చీకట్లో ఉన్నవాడికి ఎటు దారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, జాగ్రత్త. కనుక ఇంకా బైబిల్ ఏం చెబుతుందంటే మరి పెండ్లి వస్త్రం అంటే ఒక పెళ్లి విందులోకి వెళ్ళినప్పుడు ఎంత సంతోషం వెళ్తామో అలా ఉండాలి దేవుని సన్నిధిలో. ఇక దేవుడిచ్చిన తలాంతులు కూడా వాడుకోలేదా, నీ బ్రతుకు చీకటే. పాటలు పాడే వరం ఉందా, వాడు. ప్రార్థన చేసే వరం ఉందా, ప్రవచించే వరం ఉందా, మనుషుల్ని దేవుని మందిరం తీసుకెళ్లే వరం ఉందా, తలంతులు అవన్నీ కూడా. అలాగే దేవునికి ఇచ్చే వరం ఉందా, వాడు. దాచుకోమాక, బద్దకిచ్చమాక, తర్వాత అని సోమరితనంగా ఉండమాక, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండి దేవుడు ఇచ్చిన తలంతులు వాడుకో. మత్తయి సువార్త 25:24 నుండి మనం చదివితే ఇది ఇన్ని కూడా మనం కొట్టాయి. కనుక ఇంకా మనం చదువుతూ ఉంటే విశ్వాసులతో అవిశ్వాసులతో సావాసం ఎలా ఉంటుందంటే చీకటికి వెలుక్కున్నటువంటి విశ్వాసికి అవిశ్వాసికి అసలు సాంగత్యం ఉండకూడదు. 2 కొరింథీ పత్రిక 6:14 ఉంది ఈ మాట. అవిశ్వాసులతో జోడుగా మనం ఉండకూడదు. జాగ్రత్త, ప్రమాదం. నీ భక్తి, నీ ప్రార్థన, నీ నీతి, నువ్వు దేవునికి ఇచ్చిన అంత వృధా అయిపోతుంది, చీకటిలోకి నెట్టే పడతావు. అందుకని ఇక్కడ ఏముందంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతికి ఏం సంగతి? వెలుగుకు చీకటికి ఏమి పొత్తు? వెలుగుంటే చీకటి ఉంటుందా? చీకటి ఉంటే వెలుగు ఉంటుందా?
వెలుగు వచ్చేవరకు చీకటి పారిపోదు కదా. అలాగే విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, చీకటిలో నువ్వు నేను లేనిలే క్రిస్మస్ వెలుగులతో గిలగల్లాడిపో, ఓ పెద్ద ఫ్లడ్ లైట్ పెట్టుకున్నాం, డీజల్ లైట్ పెట్టుకున్నాం, ఓ చక్క దగ 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 మెరిసిపోతుంది మా మందిరం, లేదా మా ఇల్లు, మా బస్తీ, మేము చాలా వెలుగుల్లో ఉన్నాం అనుకుంటున్నారా? నువ్వు క్రిస్మస్ వెలుగులో ఉన్నావా? నిజమైన దేవుని వెలుగులో ఉన్నావా లేదో ఈ మెసేజ్ ద్వారా పరీక్షలను చేసుకో. పరీక్షించుకొని నువ్వు చీకట్లో కానీ ఉంటే బయటికి రా. అండి, తర్వాత మనం ఇంకా బైబిల్లో ఇంకా మనం ఏం చూస్తున్నాం, వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ చీకట్లో ఉండేవాళ్ళు ఇంకా బైబిల్ చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 2:9-11 కూడా చూస్తే అక్కడ ఏమన్నా, వెలుగులోనున్నానని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుస్తున్నాడు. ఆ చీకటి అతని కన్నులు గుడ్డితనం కలుగజేసి కనుక తాను ఎక్కడికి పోతున్నాడో తనకే అర్థం కాదు. మీటింగ్కి వెళ్ళిపోతున్నాను అనుకుంటా, ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను అనుకుంటాడు, కానీ చీకట్లో ఉన్నాడని వాడికి తెలీదు. అందుకని సహోదరులను ఎవరు దూషించుకోవద్దు. పాస్టర్ గారులు విశేషంగా తోటి విశ్వాసులు ఎవరు కూడా దూషించుకోమాకండి, ద్వేషించకండి. ఈ సంఘం ఆ సంఘం గొప్ప భేదాలు హెచ్చు తగ్గులు లేకుండా క్రిస్మస్ని సంతోషంగా సమానంగా అందరూ కూడా ఐక్యతగా ఏకంగా ఉండి అందరూ ఒకరికంటే ఒకళ్ళు ఎక్కువగా ఎంచుకుంటూ గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ మరి దేవుని ప్రేమను ఒకరు కలిగి ఉండి మనం దేవుని వెలుగులో క్రిస్మస్ చేసుకోవాలి తప్ప దూషించుకుంటూ ద్వేషించుకుంటూ విమర్శించుకుంటూ ఈర్ష్యతో కుళ్ళుతో కక్షతో పోటీలతో ఇలాంటి క్రిస్మస్ చేసుకుంటే నువ్వు చీకట్లో ఉన్నావు. యేసుక్రీస్తు వచ్చింది చీకటిలో ఉన్న వాళ్ళు, మరణాంధకారంలో ఉన్న వాళ్ళు సైతం గొప్ప వెలుగును చూడాలి. వెలుగును పండగ చేసుకుంటూ చీకటి కార్యాలు చేసేవంటే చీకట్లోనూ నువ్వు ఉంటే ఏం ప్రయోజనం? నష్టం, నరకానికి వెళ్తావు, జాగ్రత్త. అందుకని ఎవరైనా సరే ఈ సందేశం మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. పండగ వెలుగులు పండగ, చేసేయని చీకటి కార్యాలే. ఆ చీకటి నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నరకంలోకి తీసుకెళ్తుంది. కనుక ఇంకా మనం బైబిల్లో ఇలాంటివన్నీ మనం చూసుకుంటా పోతే దేవుని యొక్క వాక్యం ఇంకా మనకు అనేక విషయాలు మనం బోధిస్తాయి. దేవదూతలు దేవునికి విరోధంగా గర్విష్ఠులై దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు వాళ్ళని సైతం దేవుడు విడవకుండా చీకటి బిలమల్లోకి తోశాడు. 2వ పేతురు పత్రిక 2:4 మనం చూస్తున్నాం ఈ మాట. కనుక దేవునితో వాదించుకోకుండా దేవుని మాటలకు లోబడి దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవక్తలను గౌరవించండి. పాస్టర్ గారికి విలువ అండి. అలా విలువపోయినా సరే పడదోస్తాడు దేవుడు చీకట్లోనని రోమాపత్రిక 11:3-10 కూడా మనం చూస్తున్నాం. కనుక ఇంకా ఇలా వివరంగా అర్థమయ్యేలాగా ఇంకా మనం చూస్తే ఇంకా అపోస్తలుల కార్యం 13:8-11 మనం చూస్తే అక్కడ దేవుని సేవకుల వల్లే పోటీ పడ్డాడు ఒకడు. ఆ వ్యక్తిని వాడి బ్రతుకు చీకటైపోయిందని అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఆ సందర్భం అక్కడ ఒక మంచి వినండి, ఈ సంఘటన అపోస్తలుల కార్యం 13:8-11 ఉందని నేను చెప్పే మాట. ఒకళ్ళు ఎలా ఉంటారంటే వినేవాళ్ళని విన్ననెవరు, వెళ్ళేవాళ్ళని వెళ్ళనివ్వరు, ఉండేవాళ్ళని దేవునిలో సన్నిధిలో జీవించినెవరు, వాళ్ళు ఉండరు, ఉండేవాళ్ళని ఉండనివ్వరు, వాళ్ళు ఇవ్వరు, ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వరు. చీకట్లోకి వెళ్ళిపోతావు, నీ బ్రతుకు చీకటి అయిపోద్ది. కనుక మరి మీరు ఇంకా ఈ విషయాలు తెలుసుకోవటానికి మెస్సియా స్వరం ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా చక్కని మెసేజ్ని, వర్తమానాలని మీరు వినండి, అందరికి షేర్ చేయండి. నిజమైన వెలుగులు పండగ చేసుకోండి. క్రిస్మస్ వెలుగులో రండి. వెలుగులు పండగ పేరేమో క్రిస్మస్, కానీ చీకటి బ్రతుకుతో ఉన్నది క్రిస్మస్ని చేసుకుంటే మీకు ప్రయోజనం ఏంటి? అందుకే ఈ సందేశం. దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడని నమ్ముచున్నా, మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నా, ఏమన్నా బైబిల్ సందేహాలు నాకు మాట్లాడండి, కామెంట్ చేయండి. దేవుడు మీ అందరిని ఆశ్రయించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.